ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన త్రియేకనాథుని నామములో మీకు మెండుగా ఆత్మాభిషేకం కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట కొలస్సయ్యులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 వాక్య భాగము. పైనున్న వాటినే వెదకుడి. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడుగబడి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించి ఆత్మను పొందుకొని అన్య భాషలో మాట్లాడుచు ఆత్మచేత నడిపించబడుచు ఆత్మవశములో నిలిచి ఆత్మలో ఎల్లప్పుడూ పరవశము చెందుతూ ఈ ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రతి ఆత్మీయుడు చేయవలసిన ఆత్మ సంబంధమైన ఒక క్రియ పైనున్న వాటినే వెదకవలెను. వెదకుడి మీకు దొరుకును అని ప్రభు చెప్పి ఉన్నాడు కదా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు కదా. మనము భూ సంబంధమైన వారము కాము, మనము పరసంబంధమైన వారము కదా. గనుక మన ఆలోచనలు, తలంపులు, స్వభావాలు, క్రియలు ప్రతిదీ పరసంబంధమైనదై ఉండవలెను. భూ సంబంధమైన వాటి కొరకు, శరీర సంబంధమైన వాటి కొరకు వెదకక ఉందము. భూ సంబంధమైన వాటికి దూరమై పరసంబంధమైన వాటికి చేరువై ఉందము. మన మనస్సు పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద పెట్టకూడదు. ఏలయనగా మనము మృతి పొందితిమి, మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైన క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయనని వెదికి ఆయనను కనుగొందము, అనగా ఆయన స్వభావములన్నిటినీ సంపాదించుకొందము. క్రీస్తులో ఉన్న ప్రేమ, సమాధానం, క్షమాపణ, దీర్ఘశాంతం, పరిశుద్ధత, నీతి, సహనం, ప్రార్థన, విశ్వాసం, కృప సమస్తమును పొందుకొని క్రీస్తు వంటి వారముగా మారి జీవించదము. పైనుండి వచ్చు జ్ఞానము అని వ్రాయబడినది కదా. పరసంబంధమైన జ్ఞానమును వెదికి పొందెదము. అందులో పవిత్రత, సమాధానము, మృదువైన జీవితం, సులభముగా లోబడే జీవితం, కనికరము, మంచి ఫలములతో కూడిన నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినైనా ఇట్టి జ్ఞానమును పొందెదము. కానీ ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన దయ్యముల జ్ఞానము కాదు సుమి. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణమును నిలిచి ఉండుడి అని పునరుత్థానుడైన క్రీస్తు సెలవిచ్చారు కదా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, నాకు సాక్షులై ఉందురు అని చెప్పాను కదా. అవును ప్రియులారా, మనమందరము పైనుండి దిగివచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనవలెను. లోక సంబంధమైన ఐహిక విచారములు, తుచ్చమైన కార్యములు మనలో నశించిపోవునట్లు, ఆనంద గృహములుగా, ఆనందపురములుగా మారునట్లు పైనుండి ఆత్మ కుమ్మరింపవలెను కదా. శాపము దీవెనగా మారునట్లు ఆత్మశక్తిని పొందుకొనేదము. ఇట్టి ఆత్మీయ అనుభవములు పైనుండి దిగువచ్చుచుండగా వాటిని వెదకి వెంటాడి వాటిని పొందుకొని ప్రభు యొద్దకు చేరదము. ప్రభుతో యుగయుగములు నిలిచెదము. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచున్నాం. మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి పైనున్న వాటినే వెదకడానికి మీరు కృప దయచేసినందుకై మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. వెదకుని మీకు దొరుకును అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. పైన తండ్రి కుడి పార్శ్వమున మీరు కూర్చుండి ఉన్నారు. ప్రభువా, మిమ్మల్ని వెదికి మీ స్వభావాలు పొందుకోవడానికి సహాయం చేయండి. పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకొని దైవికమైన జ్ఞానముతో లోకములో బ్రతుకున్నట్లుగా సహాయము చేయండి. అలాగే పైనుండి దిగువచ్చుచున్న మీ ఆత్మశక్తిని మేము పొందుకున్న వారమై ఆత్మీయ అనుభవాల ముందు కొనసాగునట్లుగా, పెళ్లి కుమార్తెగా వధువు సంఘముగా మార్చబడి మిమ్మల్ని ఎదుర్కొనే కృపను దయచేయమని, ఇట్టి అనుభవాలతో మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పైనున్న వాటినే వెదుకుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.